విశాఖ జబ్బార్తోట మత్స్యకార కుటుంబాలను మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ పరామర్శించారు. వైసీపీ నేతలతో కలిసి బాధిత కుటుంబాలను కలిసిన ఆయన ఇటీవల జరిగిన ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలతో పాటు ప్రాణాలతో బయటపడిన చిన్న కుటుంబానికి మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రకటించిన ఆర్థిక సాయాన్ని అందజేశారు. మొత్తం 49 లక్షల రూపాయల విలువైన చెక్కులను బాధిత కుటుంబాలకు అందించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి, జిల్లా అధ్యక్షుడు కేకే రాజు, మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్తో పాటు పలువురు వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. బాధిత కుటుంబాలకు వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుందని, జగన్ ఇచ్చిన హామీ మేరకు ఆర్థిక సహాయం అందించినట్లు తెలిపారు. వ్యక్తిగతంగా పార్టీ పరంగా ఆ కుటుంబాలకి సాయం చేయాలనేటువంటి ఉద్దేశంతో ప్రతి కుటుంబానికి 7 లక్షల రూపాయలు ఆర్థిక సహాయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున చేస్తామని చెప్పి నిర్ణయం తీసుకొని ఈరోజు ఆ కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ చెక్కుల్ని డిస్ట్రిబ్యూషన్ చేసేటువంటి కార్యక్రమానికి అందరం కూడా రావడం జరిగింది. స్పందించాల్సినటువంటి ప్రభుత్వం బోట్ క్యాప్సైజ్ అయినప్పుడు ఆ రోజు ఉన్నటువంటి చిన్న వెంటనే వారి కుటుంబ సభ్యులకి సమాచారాన్ని ఇవ్వడం, కొంతమంది మత్స్యకార నాయకులు జిల్లా కలెక్టర్కి సంబంధించినటువంటి ఫిషరీస్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి అధికారులకు కూడా సమాచారం ఇచ్చినప్పటికీ వారు తక్షణమే స్పందించకపోవడం వల్ల 6 ఈరోజు గల్లంత అయినటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. వారి కుటుంబ సభ్యుల తాలూకా పరిస్థితి వర్ణాతీతం. ఓదార్చాల్సినటువంటి ప్రభుత్వం, ధైర్యాన్ని ఇవ్వాల్సినటువంటి ప్రభుత్వం కనీసం స్పందించకపోగా వారికి అండగా నిలబడడానికి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు చేస్తూ వారు సమయాన్ని గడిపేటువంటి కార్యక్రమం